నా పేరు శామ్యూల్. నేను డిప్లొమాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని 2 ఇయర్స్ వన్ సైడ్ లవ్ చేశా. నా లవ్ మ్యాటర్ ఆ అమ్మాయికి చెప్పడానికి నాకింకో 1 ఇయర్ మాత్రమే టైం ఉంది. ఇంకో సెమ్ మాత్రమే ఉందని డేర్ చేసి ప్రపోజ్ చేశా. అప్పుడు ఆ అమ్మాయి అసలు నువ్వంటే ఇష్టం లేదు అని 1 మంత్ బ్లాక్ చేసింది. కరెక్ట్‌గా 1 మంత్ తర్వాత నా బర్త్‌డే రోజు 12 ఏఎంకి తనే ప్రపోజ్ చేసింది. అంతా బాగుంది అనుకునేలోపు ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఎందుకో తన ఫోన్ తీసుకుని మా చాటింగ్ అంతా చూసేశాడు. "నువ్వు హాస్టల్‌లో ఉండి చేసేది ఇదేనా? ఇంక నిన్ను కాలేజ్‌కి పంపించము" అన్నారు. అప్పుడు తను "మీరు నన్ను కాలేజ్‌కి పంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటా" అని వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మళ్ళీ కాలేజ్‌కి వచ్చింది. కానీ తనకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళింది. కొన్ని డేస్ తర్వాత తను తిరిగి కాలేజ్‌కి వచ్చింది. బట్ నన్ను అన్నిట్లో బ్లాక్ చేసింది. డైరెక్ట్‌గా కూడా మాట్లాడడం లేదు అని నేను తన దగ్గరికి వెళ్తే ఒక ఫ్రెండ్‌లాగా మాట్లాడుతుంది. "ఏంటి ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నావు" అంటే "అవును, మనం ఫ్రెండ్సేగా, మన మధ్యలో ఇంకేముంది" అని అంది. ఇంక నాకు ఏం చెయ్యాలో అర్థం కాక నా ఫోన్‌లో ఉన్న ఫోటోస్ అన్నీ తనకి చూపిచ్చా. అప్పుడు తను "ఇవన్నీ నేనెప్పుడు దిగా" అంది. సరే అని నేనింకేం మాట్లాడలేదు. నేనవన్నీ తనకి గుర్తు చేయటానికి ట్రై చేస్తే, "నువ్వలా గుర్తు చేయటానికి ట్రై చేసినప్పుడు నాకు హెడ్‌ఏక్ వస్తుంది. ఇంక నువ్వు నాకు దూరంగా ఉంటేనే బెటర్. అయినా నాకు ఈ లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు" అని ఇంటర్న్‌షిప్‌కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కంపెనీలో ఎవరినో లవ్ చేసింది. అసలు లవ్ అంటే ఇష్టం లేదని నాకు చెప్పి, ఇప్పుడు అక్కడ ఎవరినో లవ్ చేసింది. తను సడెన్‌గా అలా ఎందుకు చేసిందో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఇదేనా లవ్ స్టోరీ?